హే గాయ్స్, సో ఇవాళైతే భోగి అండ్ సంక్రాంతి వ్లాగ్ అనమాట. మేమైతే ఊరు వెళ్తున్నాము భీమవరంలో ఏలూరుపాడుకి. అక్కడ మా నాన్నమ్మ వాళ్ళు ఉంటారు. సో 2 days పండగ కదా, ఇంకా అక్కడ ఫంక్షన్స్ అవి ఉంటాయి, వాటిని ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. వ్లాగ్ అయితే చూసేసేయండి, 2 days కలిపి ఉంటుంది. If you're reading this now, odds are I've already left town. A few cities in between the new skyline where I'm looking down. A few empties on the floor and a note on the door of your house. సో ఇక్కడైతే మేము టిఫిన్కి ఆగాము. ఒక దోశ తిన్నాను, మధ్యలో టిఫిన్ వచ్చేసి ఇంకా ఊరు వచ్చేసింది అనమాట. ఇక్కడ మా ఊరు ముందు అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ ఉంటుంది. అండ్ మేము వెళ్ళేటప్పటికి ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మాకు ఆవులు పెట్టారు, చాలా క్యూట్గా ఉన్నాయి ఆవులు. వీటిని పుంగనూరు ఆవులు అంటారు కదా, ఒకటేమో ఆవు ఒకటేమో దూడ, చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ పండగ వచ్చేసి చాలా గ్రాండ్గా చేస్తారు భోగి రోజు. అండ్ ఇక్కడ ఆవులను తీసుకెళ్తున్నారు అనమాట వీళ్ళే, చాలా క్యూట్గా ఉన్నాయి. ఆ బ్లాక్ది అయితే దాని మామ, అండ్ ఇదేమో చిన్న దూడ, అది తల్లి ఇది దూడ అనమాట. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ ముగ్గులు పోటీలు కూడా పెట్టారు. అవి చాలా బాగున్నాయి కదా ముగ్గులు, చాలామంది వేస్తారనమాట. ముగ్గులు పోటీల్లో గెలిచిన వాళ్ళకి ప్రైజెస్ కూడా ఉంటాయి. ఇక్కడ ఆర్గనైజ్ చేస్తారనమాట. చాలా బ్యూటిఫుల్గా వేశారు ముగ్గులు అందరూ కూడా. మేమైతే నిన్న రాలేదు కాబట్టి అవన్నీ చూడలేకపోయాము. ఇవాళ కేసెస్ ఉన్నాయన్నమాట, ముందు రోజు వచ్చుంటే చూసేవాళ్ళము. ఇంకా నేనైతే ఫుడ్ వీడియోస్ షూట్ చేయడం మర్చిపోయాను. అక్కడే ఫంక్షన్లో పెట్టారు మాకు ఫుడ్. ఈవినింగ్ అలా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాము. అండ్ నైట్ వచ్చేసి మాకు ఫంక్షన్ అనమాట. చూడండి వస్తుంది ఇక్కడ ఎమ్మెల్యే. అల్లూరు సీతారామరాజు ట్రస్ట్ మెంబర్స్కి, గ్రామ సర్పంచ్ గారికి, అలాగే ఏలూరుపాడు ప్రజానీకానికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఏలూరుపాడుకి నేను రావడం ఫస్ట్ టైం కాదు. సో ఇది వచ్చేసి డే 2 అనమాట. ఇక్కడ మేము మార్నింగ్ రెడీ అయిపోయాము. ఈ ఇంటి నుంచి మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో అక్కడైతే మేము టిఫిన్ చేస్తాము, అక్కడ కొంచెంసేపు మేము ఎంజాయ్ చేయొచ్చు. మీకు రూట్ అంతా చూపిస్తున్నాను అనమాట, మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్. అక్కడైతే ఓన్లీ 1 bedroom ఉంటుంది, అక్కడ అందరికీ సరిపోదని చెప్పేసి ఇక్కడికి వస్తామన్నమాట, పెద్ద ఇంటికి పడుకోవడానికి. అండ్ నాన్నమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసి ఇదే అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ప్లేసెస్, చాలా బాగుంటాయి. అండ్ లోపలికి వెళ్తున్నాను ఇప్పుడే. ఇలాగా దారి మొత్తం కూడా అన్ని రకాల వెజిటేబుల్స్ వేశారు పండించడానికి. అండ్ చాలా ఓపెన్గా ఉంటుంది ప్లేస్ అంతా కూడా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ముందు అంతా ముగ్గులు వేశారు, ముగ్గులు చాలా బాగున్నాయి. అండ్ ఇలా నేను వచ్చేసాను టిఫిన్ తిందామని చెప్పేసి. ఇక్కడైతే ఇట్లా గట్టు ఉంటుంది మాకు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంతా కూడా. నాకు ఇల్లు అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను. అండ్ నేనైతే మా తాతయ్య టీవీ చూస్తున్నారు. ఇక్కడ మా నాన్నమ్మ వచ్చేసి గారెలు వేస్తుంది. సో ఇవైతే చాలామందికి ప్రిపేర్ చేసింది. అండ్ గారెల్లోకి కొన్నేమో నార్మల్గా వేసి కొన్నేమో క్యారెట్ కలిపింది అనమాట. ఇక్కడ నాకు మిర్రర్ కనిపిస్తే మిర్రర్ వీడియో తీసుకుంటున్నాను. అండ్ ఇదే అనమాట ఫుల్ హౌస్, మొత్తం కూడా ఇట్లా ముగ్గులు అవన్నీ వేశారు, చాలా బాగుంది అనిపించింది. అండ్ ఇక్కడ పక్కన వంకాయలు పెరుగుతుంటే చూపిస్తున్నా. అండ్ చాలా బాగా ఇట్లా ట్రెడిషనల్ వేలో చేశారు గారెలు కూడా. ఇక్కడ కట్టెల పొయ్యి ఉంటుంది కదా, వాటి మీద వేశారు. మాకైతే అక్కడ ఏముండవు సిటీలో, ఇవన్నీ కూడా ఇక్కడే ఇంకా చూడ్డానికి చాలా
ట్రెడిషనల్గా కొత్తగా అనిపించాయి నాకు. చాలా బాగున్నాయి కదా, నాకు ఇట్లా ఎప్పుడో ఒకసారి నాకు కూడా ఉండాలనిపించింది. కానీ ఏం చేస్తాం చెప్పండి, ఆయిల్ కదా మీద పడితే ఇంకంతే. వాళ్ళంటే ఎక్స్పీరియన్స్డ్, నాకేం రాదు. సో ఇట్లా బాగా క్రిస్పీగా వచ్చాయి గారెలు, చాలా బాగున్నాయి అనిపించింది. అండ్ ఇక్కడైతే మేము 1.5 డే ఉన్నాం అంతే. అండ్ చట్నీ అనమాట గారెల్లోకి. ఇక్కడేమో కొన్నాటిలో క్యారెట్ అండ్ మునగాకు వేస్తున్నారు హెల్దీగా చేద్దామని చెప్పేసి. చాలా బాగున్నాయి అనిపించింది నాకు. హెల్దీగా నచ్చాయి ఇన్ఫ్యాక్ట్, అవి ఇంకా ఎక్కువ క్రిస్పీగా ఉన్నాయి. అండ్ వాటిని అందులో వేసేసి కలిపేసేస్తున్నారు గారెలు. మొత్తం ఒక 6-7 మెంబర్స్కి అయి ఉండొచ్చు, 7-8 మెంబర్స్కి, 8 మెంబర్స్కి ఏమో అందరికీ కలిపి వేస్తున్నారు అనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ నేనైతే ఒక 3 గారెలు తిన్నాను పెట్టుకొని, చాలా బాగుంది. అండ్ లంచ్కి వచ్చేసి రొయ్యల పులావ్ వండారు. రొయ్యల పులావ్, కుకుంబర్ రైతా అనమాట. ఇదిగోండి, నేనైతే ఒక చెయ్యి వేసాను అందులో, ఆ పులావ్ చాలా బాగుంది. అందులో అయితే ఫస్ట్ ఇట్లాగ అన్నీ ఆనియన్స్ అవన్నీ వేగిచ్చారు. ఇందులో రొయ్యలు కూడా వేసేసారు, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. రొయ్యలు కూడా వేసేసి అందులో కొంచెం కారం వేసి వేగిస్తున్నారు అనమాట. ఇంకా ఇదైతే చాలా బాగా వచ్చిందనమాట పులావ్. మరి టేస్ట్ ఆ కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల లేకపోతే ఏంటో తెలియదు కానీ ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంది అనిపించింది. ఇది మొత్తం అయిపోయాక ఇలా ఉంది కదా, ఇందులో వాటర్ పోసి తర్వాత ఇంకా చాలా చేశారు, ఉడకబెట్టారు. రైస్ వేసేసి ఉడకబెట్టారనమాట. నెక్స్ట్ అయితే మేము కుకుంబర్ రైతా చేసాము. అంటే నేను చేయలేదులేండి, నాకు కజిన్ చేసింది. నా కజిన్ చేస్తే నేను వీడియో షూట్ చేసుకుంటున్నా. చాలా ఎంజాయ్ చేసాం మొత్తానికి అక్కడ. నిన్న జరిగిన పాటలు అవన్నీ ఉన్నాయి కదా, అవైతే నెక్స్ట్ లెవెల్ అసలు. నిజంగా చాలా బాగుంది అనిపించింది అక్కడ. అంటే ఇయర్కి ఒకసారి వస్తుంది, అక్కడ చాలా ఎంజాయ్ చేసాము, చాలా బాగుంది అనిపించింది. అండ్ అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది, నాన్ వెజ్ భోజనాలు అనమాట. సో అది నేను షూట్ చేయలేదు బికాజ్ అక్కడ మర్చిపోయాను అనమాట, క్లిప్పింగ్ ఎంజాయ్ చేయడంలో పడిపోయి నేను మర్చిపోయాను. సో ఇందులో వాటర్ యాడ్ చేసేసుకొని బాస్మతి రైస్ వేసేసుకోవాలి అంతే. దీన్ని కొంతసేపు బాగా ఉడకనిస్తే ఇంకా రెడీ అయిపోద్ది అనమాట. నేను ఇలా ప్రతి క్లిప్పింగ్ కూడా షూట్ చేయడానికి చాలా కష్టపడ్డాను, ఇంకా అయినా కానీ షూట్ చేశాను. అండ్ నెక్స్ట్ అయితే ఇట్లా అయిపోయింది, ఇంకా పెట్టుకొని తినేసాము. మేమైతే బయలుదేరిపోయామన్నమాట విజయవాడకి. తినేసాక సో ఇలా మధ్యలో వచ్చేసి చికెన్ బిర్యానీ తీసుకున్నాం అనమాట. మధ్యలో చికెన్ బిర్యానీ తీసుకున్నాము. అండ్ మా మమ్మీ అయితే వడ్డిస్తుంది ప్లేట్స్లోకి. ఈ బిర్యానీ చాలా బాగుంటుంది. అండ్ చిల్లీస్లో తీసుకున్నాము. చికెన్ దమ్ బిర్యానీ ఒకటి, చికెన్ ఫ్రై పీస్ ఒకటి అనమాట. నేనైతే చికెన్ దమ్మే తిన్నాను. అండ్ చాలా బాగుంది బిర్యానీ వచ్చేసరికి. ఇంకా మధ్యాహ్నం బయలుదేరి వచ్చేసాం అనమాట మేము. అండ్ ఈ వ్లాగ్కి ఇంతే. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్